ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన యూసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహాకనికరం చొప్పున మరొక వారము యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి ఆయన నాకు ఇచ్చిన అవకాశంను బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. మంచిదండి. యాక్చువల్గా మనము డిసెంబర్ మాసము, జనవరి మాసంలో ఆ సందర్భాలను బట్టి క్రిస్మస్ గురించి, అదేవిధంగా జనవరి లేకపోతే నూతన సంవత్సరం గురించిన విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. యాక్చువల్గా మనం ప్రకటన గ్రంథం నేర్చుకుంటూ వస్తున్నాం గత కొన్ని వారాల నుంచి. దానిని మధ్యలో ఆపేసి క్రిస్మస్ సందర్భంగా, న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. సో ఏది ఏమైనా అక్కడ ఆగిపోయింది కాబట్టి సంఘాల గురించిన చరిత్ర మనము దానియేలు గ్రంథ సంఘాలలో ప్రకటన గ్రంథం మొదలు పెట్టుకొని దానియేలు గ్రంథానికి వెళ్ళాం. అక్కడ నుంచి మళ్ళీ ప్రకటన గ్రంథానికి వచ్చాం కదండి. ప్రకటన గ్రంథంలో ఎఫెసు సంఘం గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఎఫెసు సంఘంలో జరిగిన విషయాల గురించి, ఎఫెసు సంఘం యొక్క ఉన్న లక్షణాల గురించి, క్రీస్తు వారు ఎఫెసు సంఘానికి ఇచ్చిన మెప్పు గురించి, ఎఫెసు సంఘంలో ఉన్న తప్పు గురించి కూడా చెప్పినట్టుగా మనము నేర్చుకున్నాం. అదేవిధంగా ఈరోజు స్మరణ అనే సంఘం గురించి మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు వారు ప్రతి సంఘంతో కూడా మాట్లాడుతూ ఒక మాట సెలవిస్తున్నాడు. ఆత్మ సంగతుల గురించి చెప్తూ ఉన్నాడు కదండి. ఆత్మ సంఘములతో చెప్పే సంగతులు ఇవన్నీ. ఆత్మ సంఘములతో చెబుతున్నాడు అని అంటే ఆత్మ కలిగిన వాడు మాత్రమే వినగలడు అని కూడా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు ఆత్మీయ చెవులు లేకపోతే, శ్రద్ధ కలిగిన వినడానికి కావలసిన సిద్ధపాటు లేకపోతే ఆయన ఎన్ని మాటలు చెప్పినా మనకు అర్థం కావు. ఆయన ఉద్దేశాలు ఏంటో మనకు అర్థం కావు. ఎందుకు ఆయన చెప్పేది సంఘానికి చెప్తూ ఉన్నాడు అంటే నీకు, నాకు, మనకు చెప్తూ ఉన్నాడు. ఒక వ్యక్తిగా లేకపోతే ఒక మనిషిగా వెళ్ళి మనము దేవుని పాదాల వద్ద కూర్చోవడానికి ప్రయత్నం చేసిన ఈ లోకాన్ని కంప్లీట్గా మన హృదయంలో నుంచి, మన ఆలోచనల నుంచి తీసివేసుకొని ఆయన పాద సన్నిధికి రాకపోయినా ఆయన చెప్పిన ఏ మాట కూడా మన చెవిలో కానీ మన హృదయంలో కానీ నాటుకోవడానికి అవకాశం లేదు. ఆయన స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రతి సంఘంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆత్మ సంఘములతో చెప్తున్న మాటలు ఇవి కదండి. ఆత్మీయమైన చెవులు కలిగి వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఆయన మాట్లాడుతున్నవి మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. స్ఫురణ సంఘంతో కూడా ఆయన కొన్ని విషయాలను మాట్లాడుతున్నాడు. ప్రతి సంఘంతో కూడా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆ సంఘానికి తాను ఏమై ఉన్నాడో పరిచయం చేసుకుంటూ ఉన్నాడు కదండి. ఎఫెసు సంఘంలో కూడా తన పరిచయము ఎఫెసు సంఘంతో ఒక విధంగా ఉంది, స్ఫురణ సంఘంతో ఒక విధంగా ఉంది, మిగతా సంఘాలతో కూడా మరో విధంగా ఉంటుంది. స్ఫురణ సంఘంతో తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. ఆ సంఘంతో ఎవరు చెబుతూ ఉన్నారు? స్ఫురణ సంఘంతో ఎవరు చెబుతూ ఉన్నారు? మొదటివాడు చెబుతూ ఉన్నాడు. మొదటివాడును కడపటి వాడునైన వాడు చెబుతూ ఉన్నాడు. మృతుడైన వాడు మరలా బ్రతికిన వాడు చెబుతూ ఉన్నాడు కదా. తనను తాను పరిచయం చేసుకుంటున్న విధానం అది. ఆ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు అంటే అందులో ఏదో ఒక అర్థం ఉంటుంది ఆ సంఘానికి సంబంధించి. ఆ సంఘము వెళ్తున్న పరిస్థితులను బట్టి ఆ సంఘము గ్రహించాల్సిన విషయాలు ఏవో ఉన్నాయి అందులో అని అర్థం. ఒకవేళ నువ్వు, నేను, మనము ఆ సంఘానికి సంబంధించిన వారమైతే, మనం మొదట్లోనే నేర్చుకున్నాం కదా, ఈ 7 సంఘాల్లో ఖచ్చితంగా నువ్వు, నేను, మనము ఏదో ఒక సంఘానికి సంబంధించిన వారమై ఉంటాం. ఒక సంఘానికి మాత్రమే కాదు, 2-3 సంఘాలకు సంబంధించిన వారముగా కూడా ఉండొచ్చు. అందుకనే మనం శ్రద్ధగా, జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆత్మ మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను ఈ సంఘానికి సంబంధించిన వాడనైతే, ఈ సంఘానికి ఉన్న లక్షణాలు కలిగిన వాడనైతే
దేవుడు ఈరోజు నాతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయాలి. మొదటివాడను కడపటివాడను అనే మాటను చూస్తూ ఉన్నాం. మొదటివాడు కడపటివాడు అంటే మనకు తెలుసు. సహజంగా మన కుటుంబంలో పిల్లలు 3-4 కంటే పిల్లలు ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళని పరిచయం చేయాలంటే వీడు మొదటోడు వాడు కడపటోడు అని చెప్తూ ఉంటాం కదండి. మొదటివాడు లేకపోతే వీడు పెద్దోడు వాడు చిన్నోడు అంటుంటాం. ఒకటే కొడుకు ఉన్నాడు అనుకోండి, మొదటోడు వీడే కడపటోడు వీడే అంటుంటాం. అంటే చిన్నోడు వీడే పెద్దోడు వీడే. కూతుర్లు లేరు, లేకపోతే కూతురు ఒక్కతే ఉంది, అబ్బాయి అయినా అమ్మాయి అయినా వీళ్ళే అంటుంటాం. అంటే ఆ ఫ్యామిలీలో ఆ కుటుంబంలో ఆ కుమారుని యొక్క పోర్షన్ అది, లేకపోతే ఆ కుమారుని యొక్క స్థానం అది కదండి. మొదటి బాధ్యత కలిగిన స్థానం అది. ఆ కుటుంబములో ఆ కుమారుని పెద్ద కుమారుడు లేకపోతే చిన్న కుమారుడు, ఆ కుమారుని యొక్క స్థానం, రెస్పాన్సిబిలిటీ. ఒక కుటుంబంలో ఒక కుమారుని ఆ విధంగా పరిచయం చేసినప్పుడు దేవాది దేవుడు కూడా లేకపోతే లేఖనాలు కూడా క్రీస్తు వారిని ఏ విధంగా పరిచయం చేస్తూ ఉన్నాయి? మొదటివాడు కడపటివాడు. దేనికి మొదటివాడు, దేనికి కడపటివాడు? మొదటివాడును కడపటివాడునైనా నేను చెప్తూ ఉన్నాను అని అంటున్నాడు కదండి. ఒక కుటుంబానికి కుమారుడు ఒక కుటుంబంలో ఉండి పరిచయం చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు వారు కూడా పరిచయం చేస్తూ ఉన్నాడు తనను తానుగా. మొదటివాడను, దేనికి మొదటివాడును? ఆయన కూడా ఒక కుటుంబానికి మొదటివాడు కదండి. దేనికి మొదటివాడు ఆయన? కొలస్సీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయాన్ని చూస్తే, కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 15వ వచనం 15, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడై ఉన్నాడు. ఇంగ్లీష్లో ఫస్ట్ బోర్న్ అని ఉంటుంది. అంటే సర్వ సృష్టికి మొదటివాడు ఆయన. క్రీస్తు వారు సర్వ సృష్టికి మొదటివాడు. ఫస్ట్ బోర్న్ అంటే చాలామందికి కొద్దిగా ఒక అనుమానం ఉంటుంది, లేకపోతే కొంతమంది ప్రశ్న వేస్తూ ఉంటారు. ఫస్ట్ బోర్న్ అంటే ఆయన మొదటగా పుట్టినవాడు కదా. క్రీస్తు వారు పుట్టినవాడు, మొదటగా సృష్టిలో మొదటగా జన్మించినవాడు ఆయన, అందరికంటే మొదటగా ఉన్నవాడు. కాబట్టి ఆయన కూడా సృష్టినే, దేవుడి చేత సృష్టించబడిన వాడే కాదండి. అంటే అర్థం అవ్వడానికి, ఒక వ్యక్తి ఒక కంపెనీని మొదలు పెట్టాలనుకున్నాడు. కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి అన్ని సిద్ధం చేసుకొని ఆ కంపెనీలో ఆ వ్యక్తి మొదటి ఎంప్లాయీగా జాయిన్ అవుతాడు కదండి. స్టార్ట్ అయిన తర్వాత అఫీషియల్గా దాన్ని డిక్లేర్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మొదలుపెట్టినప్పుడు ఎవరైతే మొదలు పెట్టాలని ఓనర్ అనుకున్నాడో ఆ వ్యక్తి మొదటి ఎంప్లాయీ అవుతాడు. ఆ కంపెనీకి మొదటి ఎంప్లాయీ, ఫస్ట్ ఎంప్లాయీ. అంటే ఆ కంపెనీలో ఫస్ట్ ఎంప్లాయీగా చేరిన ఆ వ్యక్తి కంపెనీ మొదలైనప్పుడు మాత్రమే ఉన్నాడా? కాదు కదండి, దానికంటే ముందుగానే ఉన్నాడు. ఆ కంపెనీలో మొదటి ఎంప్లాయీగా చేరాడు, బాధ్యతలు స్వీకరించాడు, ఆ కంపెనీని నడిపించడానికి ఇష్టపడ్డాడు, అంటే నడిపించడానికి అపాయింట్ చేయబడ్డాడు, లేకపోతే తీర్మానం తీసుకున్నాడు. దానికంటే ముందుగానే ఉన్నాడు ఆ వ్యక్తి, కానీ ఆ కంపెనీకి మాత్రం ఫస్ట్ ఎంప్లాయీ. అలాగే సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన. ఇంతకుముందు ఉన్నాడు, ఆయన సృష్టికర్త, తండ్రితో పాటుగా ఉన్నవాడు, తండ్రితో సమానముగా ఉన్నవాడు, తండ్రితో అధికారము మహిమ సమానంగా అయితే సృష్టి చేయడానికి వారు ముగ్గురు కలిసి అనుకున్నప్పుడు సృష్టికి ఆది సంభూతుడిగా క్రీస్తు వారు ఉన్నారు కదండి. సృష్టి అంతటికి కారణం. అందుకనే 16వ వచనంలో మనం చూస్తాం, అదే అధ్యాయం 16వ వచనంలో, ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను, ఇవన్నీ చెప్పుకుంటూ సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయనే. సమస్తమును కూడా ఆయన కొరకు సృష్టించబడ్డాయి, ఆయన ద్వారా సృష్టించబడ్డాయి కదండి. ఆ కంపెనీ అంతా కూడా ఆయన కొరకు కంపెనీ మొదలుపెట్టాడు, ఆయన ద్వారా మొదలుపెట్టాడు, ఆయన కొరకు మొదలుపెట్టుకున్నాడు. అలాగే దేవుడు సృష్టిని చేసిన సర్వ సృష్టికి ఆయనే కారణభూతుడు, ఆయనే మొదటివాడు కదండి. ఆయనే మొదటివాడు అంటే అర్థమేమవుతుంది? సృష్టిలో ఏది జరిగినా ఆయనకు తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా ఏది జరగలేదు అన్నది ఖచ్చితంగా అర్థమవుతుంది కదండి. కంపెనీలో ఏది జరిగినా, ఏది వచ్చినా, ఏ ప్రోడక్ట్ వచ్చినా, ఏ ప్రోడక్ట్ బయటికి పోవాలన్నా, ఏది జరిగినా, ఏ ఎంప్లాయీ జాయిన్ అయినా, అందులో ఏ పరిస్థితులు జరిగినప్పటికీ మొదటగా చేరిన ఆ బాస్కి తెలియకుండా ఖచ్చితంగా ఉండదు. సృష్టిలో నువ్వు, నేను, మనము వచ్చాం ఈ లోకంలోకి. మనంతకు మనం ఈ లోకంలోకి రాలేదు, కానీ ఆయన మహా కనికరం చొప్పున ఆయా సమయాలలో, ఆయా సందర్భాలలో మనం ఈ లోకంలోకి రావడం జరిగిందన్న విషయం అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎప్పుడు మనం ఎక్కడ నివాసం చేయాలో నిర్ణయ కాలములను, నివాస స్థలం యొక్క పొలిమేరలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయా సందర్భాల్లో మనం ఈ లోకంలోకి వచ్చాము అని అంటే, నువ్వు, నేను, మనం ఎప్పుడు వచ్చామో తెలుసు ఆయనకి, ఎందుకు వచ్చామో కూడా ఆయనకు తెలుసు కదా. ఒక ఎంప్లాయీని కంపెనీలో తీసుకుంటున్నాడంటే ఎందుకు తీసుకున్నాడో కూడా బాస్కు తెలుసు. నువ్వు, నేను, మనం ఈ లోకంలోకి వచ్చాము అని అంటే ఎందుకు వచ్చామో తెలుసు, ఏ సమయంలో అపాయింట్ చేయబడ్డామో తెలుసు, నీ జీవితంలో ఏమి జరుగుతుందో ఆయనకు ఖచ్చితంగా తెలుసు కదండి. మొదటివాడు అన్నదానికి అర్థం అవ్వాలి, కడపటివాడు అన్నదానికి కూడా మనకు అర్థం అవ్వాలి. ఈ పరిచయాన్ని ఆ సంఘానికి చేసుకుంటున్నాడు అని అంటే, ఆ సంఘము కూడా ఏదో ఒక పరిస్థితి గుండా వెళ్తుంది కాబట్టి పరిచయం చేసుకుంటున్నాడు ఆయన. నాకు తెలియకుండా ఏది ఈ సృష్టిలో లేదు, నాకు తెలియకుండా ఈ సృష్టిలో ఏది జరగట్లేదు అని అర్థం. మొదటివాడు అని అంటే ఆయన పర్మిషన్ లేకుండా ఏది జరగట్లేదు. సువార్తలో ఆయన అంటాడు, నీ తల వెంట్రుక కూడా లెక్కించబడ్డది అని అంటాడు. నీ తల వెంట్రుక రాలిపోవడం కూడా ఆయనకు తెలుసు అని అర్థం. నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆయనకు తెలుసు. అంత డీటెయిల్గా దేవునికి నీ గురించి తెలుసు. మొదటివాడు అంటే అది. నువ్వు వెళ్తున్న ప్రతి క్షణము, ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావో అదంతా ఆయనకు తెలుసు. అంటే ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దేనికి కూడా అని అర్థం. ఆయన గురించిన పరిచయము లేకపోతే ఆయన గురించిన అవగాహన ఒకవేళ నీకు, నాకు, మనకు ఉన్నట్లయితే, మనల్ని ఎవరో ఒకరు చూస్తున్నారు ప్రతి క్షణము, మనల్ని ఎవరో ఒకరు కాపాడుతున్నారు ప్రతి క్షణము, మనల్ని ఎవరో ఒకరు భద్రపరుస్తున్నారు ప్రతి క్షణము, ప్రతి సమయంలో కూడా మనకు ఎవరో ఒకరు తోడుగా ఉన్నారు అనే అవగాహన నీకు, నాకు, మనకు ఉన్నట్లయితే మనము భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కొన్ని సందర్భాలలో భయపడాలి కూడా. ఏ విధంగా జీవిస్తున్నామో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కూడా. పరిస్థితులను బట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు భయపడాలి. అందుకని ఆయన పరిచయం చేసుకుంటున్నాడు ఆ సంఘానికి కదండి. మొదటి వాడను, కడపటి వాడను అనే పరిచయము ఆయన చేసుకుంటున్నాడు కదండి. ఆయనకు తెలియకుండా సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు, సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు. మొదటివాడు, కడపటివాడు, ఈ మధ్యలో సృష్టి జరిగింది. ఆయనతో మొదలైంది. ఆయన తర్వాత ఆ సృష్టి అంతా కూడా చివరి దినంలో అంతరించిపోయిన తర్వాత కూడా ఆయన ఉన్నాడు, ఆయన ఉంటాడు. ఆయనే కడపటివాడు కదండి. అంటే నా అంతము, నీ జననము, నీ మరణము ఆయనకు స్పష్టంగా తెలుసు. ఆ మధ్యలో జీవితం కూడా స్పష్టంగా తెలుసు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని సంఘంతో మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకొకటి మనకు ప్రకటన గ్రంథంలోనే ఆయన 2-3 సార్లు ఈ మాటలు మాట్లాడతాడు. మొదటి అధ్యాయంలోనే
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 18వ వచనంలో, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. నేను మొదటివాడను కడపటివాడను అని చెబుతూ ఇంకొక మాట అంటున్నాడు, మరణము యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా వద్ద ఉన్నాయి, నా స్వాధీనంలో, నా కంట్రోల్లో ఉన్నాయి. ఎందుకు ఆ మాట చెప్పాలి? ఈ మధ్యలో ఒక విషయం జరుగుతుంది కాబట్టి కదండి. సృష్టి ఆరంభము, సృష్టి అంతము మధ్యలో జరుగుతున్న విషయాలు, మనిషి జీవితంలో జరుగుతున్న సంఘటనలు, లేకపోతే మనిషి దేనికి భయపడతాడు? సహజంగా మనిషి యొక్క భయం ఏంటి అంటే మరణ భయం చేత మనిషి బంధించబడ్డాడు. ఈ మరణ భయానికి మనము భయపడుతూ మన జీవితాలను జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానము, లేకపోతే ఒక ధైర్యము, ఒక భరోసా ఏంటి అని అంటే, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా అధీనంలో ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఆయనకు తెలియకుండా సపోజ్ ఒక ఇంటి యొక్క కీస్ మన దగ్గర ఉన్నాయనుకోండి, ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళాలన్నా నా పర్మిషన్ ఉండాలి, ఎవరు బయటికి రావాలన్నా నా పర్మిషన్ ఉండాలి, ఎవరు ఏం చేస్తున్నారో నాకు తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. నేను కీస్ ఇవ్వకపోతే ఆ తాళపు చెవులు ఆ ఇల్లు తెరుచుకోదు. క్రీస్తు వారి దగ్గర ఏమున్నాయి? మరణము యొక్క తాళపు చెవులు, పాతాళ లోకము యొక్క తాళపు చెవులు ఉన్నాయి. అంటే ఆయనకు తెలియకుండా ఎవరు కూడా అందులోకి వెళ్ళలేరు కదండి. పాతాళ లోకానికి ఎవరు వెళ్ళలేరు. ఆయనకు తెలియకుండా ఎవరికి కూడా మరణము సంభవించదు. ఆయన ఉద్దేశంలో లేకుండా ఎవరు కూడా మరణించరు. ఆయన అనుమతి లేకుండా ఎవరికి కూడా ఏది జరగదు అనే కదండి దాని అర్థం. అంతగా ఆయన భరోసా ఇస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? మన యొక్క మరణము కూడా ఆయన ఆధీనంలో ఉంది. ఇప్పుడు ఆయనకు నేను మహిమకరంగా జీవిస్తూ ఉన్నప్పుడు, అందుకనే ఆ సంఘంతో ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. ఆ సంఘం వెళ్తున్న పరిస్థితుల గుండా, ఆ సంఘం ఏ స్థితుల గుండా వెళ్తుందో దానిని బట్టి ఆయన ఒక భరోసా ఇస్తున్నాడు. నేనే కడపటి వాడను, నువ్వు అనవసరంగా భయపడద్దు. ఏ శ్రమలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నా నీకు ఏది సంభవించదు. కీస్ నా దగ్గరే ఉన్నాయి. నువ్వు మరణిస్తావని అనుకుంటున్నావేమో కదండి, అది జరగదు. పాతాళ లోకానికి ఒకవేళ అపవాది నిన్ను తీసుకువెళ్ళే ప్రయత్నం చేసినా నేను అనుమతించాల్సిందే. కాబట్టి నువ్వు అనవసరంగా కాబరా పడొద్దు, అనవసరంగా కంగారు పడొద్దు. శ్రమలు నేను అనుమతించాను, పరిస్థితులు నేను అనుమతించాను, నాకు తెలుసు అనే భరోసా స్పన్న సంఘానికి ఆయన ఇస్తున్నాడు. నీకు, నాకు, మనకు కూడా ఆయన ఇస్తున్నాడు. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. మరణము యొక్క తాళపు చెవులు, పాతాళ లోకపు తాళపు చెవులు కలిగి ఉన్నవాడు ఆయనే కదా. చివరిలో కూడా ప్రకటన గ్రంథంలోని చివరి అధ్యాయంలో 22వ అధ్యాయంలో 12వ వచనము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. నేనే మొదటివాడను కడపటివాడను అని చెప్తూ పైన ఏమనంటున్నాడు? వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉంది. అంటే మొదటివాడు కడపటివాడుగా ఉన్న ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జీవించే ప్రయత్నం చేస్తున్నారో, ఏ సృష్టి అయితే ఎవరైనా కావచ్చు అది కదా. సృష్టి ఆయన ద్వారా జరిగినప్పుడు ఈ లోకంలో ఏది ఎగ్జిస్టెన్స్లో ఉందో, ఏది మనకు కనిపిస్తుందో, ఎవరెవరు ఉన్నారో వీరందరూ కూడా ఆయన ఆధీనంలో ఉన్నారు. ఏ అధికారమైనా, ఏ ప్రధానులైనా, ఏ శక్తి అయినా, ఎవరైనా, ఏ మనిషి అయినా, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా, వాళ్ళందరూ కూడా ఆయన అధికారం కింద, ఆయన ఆధీనంలో ఉన్నారు. ఆయన కడపటివాడుగా ఉన్నాడు. కడపటివాడు అంటే అది అంటే అర్థం ఏంటి? వాని క్రియల చొప్పున జీతం ఇవ్వడానికి అధికారం కలిగి ఉన్నవాడు. మన అంతం ఎలా ఉందో ఆయనకు తెలుసు, మన జీవితం ఎలా ఉందో ఆయనకు తెలుసు. ఎవరు ఏ విధంగా జీవించారో వారికి కావలసిన జీతాన్ని కూడా నేను ఇస్తాను కదండి. ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఎవరు ఎలాంటి పని చేశారో, ఏ బాధ్యతలు నిర్వర్తించారో,
ఎంత రెగ్యులర్గా ఉన్నారో, ఎంత పర్ఫార్మెన్స్ చేశారో బాస్కి తెలుసు. దానిని బేస్ చేసుకొని మనకి ఏమంటారు, ప్రమోషన్ విషయంలో కానీ, తనకు శాలరీ ఇంక్రిమెంట్స్ విషయంలో కానీ, ఆయన పని తీరును బట్టి తనకు బెనిఫిట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఈ సృష్టిలో మనము అపాయింట్ చేయబడ్డాము ఒక దినాన. ఆ రోజు మొదలుకొని మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు కూడా మన క్రియల చొప్పున మనం ఏం చేస్తున్నాం, ఏ విధంగా జీవించాం, ఇదంతటిని కూడా ఆయన ఎండ్ డేలో ఉండి లెక్కలేస్తున్నాడు. కడపటివాడుగా ఉండి నా జీవితాన్ని గమనిస్తూ మన ప్రవర్తన ఎలా ఉంది, ఆలోచన ఎలా ఉంది, మనం వెళ్ళిన శ్రమలలో, కష్టాలలో, అననుకూల పరిస్థితులలో ఏ విధంగా ప్రవర్తించామో ఆయన జీతం ఇచ్చేవాడు, వేరే వాళ్ళు కాదు. ఇంకెవరికి అధికారం లేదు కదండి. ఈ విషయాన్ని ఆ స్ఫురణ సంఘానికి చెప్తూ ఉన్నాడు ఆయన. నేనే జీతం ఇచ్చేవాడిని, నేనే ప్రతిఫలం ఇచ్చేవాడిని, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, నా దగ్గరే అధికారం ఉంది, పాతాళలోకి తాళపు చెలు నా దగ్గరే ఉన్నాయి, కాబట్టి నువ్వు భయపడకు అని చెప్తూ కిందికి వచ్చినప్పుడు, నీ శ్రమను దరిద్రతను నేను కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు. మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు. ఖచ్చితంగా ఒక దినాన అందరూ మరణించాల్సిందే. కానీ ప్రతి మనిషికి తర్వాత మరలా ఒక జీవితము ఉంది అనే ఒక గ్యారంటీని కూడా ఆయన మనకిస్తున్నాడు. అంటే ఇంకొక జీవితం ఉంది దీని తర్వాత కదా. మనది ఈ లోకంలో ఇది మాత్రమే కాదు, దీని కొరకు కాదు మనం ఈ లోకంలో జీవించాల్సిందే. క్రీస్తు వారు ఈ సృష్టిని చేసింది, ఆయన మొదటివాడుగా ఉన్నది, కడపటివాడిగా ఉన్నది ఇందుకొరకు కాదు. ఈ లోకంలో మనము జీవించినంత కాలం మన ఇష్ట ప్రకారం జీవించడానికి కాదు, దీని తర్వాత ఇంకొక జీవితం ఉంది. ఆ కంపెనీ ఎంప్లాయీ జాయిన్ అయిన తర్వాత, ఆ కంపెనీ విడిచిపెట్టిపోయిన తర్వాత, లేకపోతే కంపెనీ 9 to 6 అనుకుందాం, 6 తర్వాత కూడా ఒక వ్యక్తికి ఇంకొక జీవితం ఉంది కదా. వ్యక్తిగత జీవితం అనేది ఒకటి ఉంటుంది. ఇంట్లో కుటుంబముతో కలిసి జీవించే జీవితం అనేది ఒకటి ఉంటుంది. ఎగ్జాక్ట్గా నీకు నాకు మనకు ఈ లోకంలో మనము పని చేయడానికి వచ్చాం, అపాయింట్ చేయబడ్డాం. ఇక్కడ మనం జీవించిన జీవితాన్ని బేస్ చేసుకొని మన ఇంటిలో జీవించే జీవితం ఒకటి ఉంది కదండి. మనం ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఒకటి ఉంది, మన సొంత ఇల్లు అనేది ఒకటి ఉంది. ఆ సొంత ఇంటికి వెళ్ళి జీవించే జీవితం అనేది నిత్యత్వం అన్నది ఒకటి ఉంది. అందులోకి వెళ్ళాలి అని అంటే ఇందులో నువ్వు నేను మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎలా జీవిస్తూ ఉన్నాం, ఏ కష్టాల గుండా వెళ్తున్నాం, ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నాం, దీని మీద మన ప్రవర్తన ఆధారపడింది. ఏ విధంగా బ్రతుకుతున్నామో దీనిని ఆధారం చేసుకొని మన సొంత ఇంటికి వెళ్ళి మనం బ్రతకడానికి అవకాశం ఉంది. మన సొంత ఇల్లు ఎక్కడండి? నిత్యత్వము, పరలోకమే కదా. మన పౌరస్థితి అక్కడ ఉంది. అక్కడికి కడపటివాడుగా ఆయన నిన్ను నన్ను మనల్ని మనం అక్కడికి వెళ్ళాలంటే కడపటివాడిగా ఉన్న క్రీస్తు వారు మాత్రమే తీసుకువెళ్ళగలరు. నా క్రియలను బట్టి మన పరిస్థితి ఎలా ఉందో, మన జీవితం ఎలా ఉందో, ఆ క్రియలను బట్టి ఆయన మనకు జీతం ఇచ్చి మన ఇంటికి చేరుస్తాడు ఆయన. ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటివాడను, కడపటివాడను, మృతుడయ్యాను, నేను తిరిగి బ్రతికినవాడను. అంటే ఒక మార్గాన్ని, నువ్వు నేను మనము తిరిగి బ్రతకడానికి ఒక మార్గాన్ని కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. నా ద్వారానే నేను తిరిగి బ్రతికాను, మరణాన్ని జయించాను, నువ్వు మరణానికి భయపడకు. నేను జయించాను, నువ్వు నన్ను అనుసరిస్తున్నట్లయితే నువ్వు కూడా ఆ మరణాన్ని జయించగలవు. నేను నా తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాను, ఒకవేళ నువ్వు కూడా ఆ విధంగా జయించగలిగిన వాడిగా ఉంటే నువ్వు నా కుడిపార్శ్వంలో కూర్చుంటావు కదండి. అద్భుతమైన వాగ్దానము ఈ స్ఫురణ సంఘానికి ఆయన చేస్తున్నాడు. అద్భుతమైన సంగతులు ఆ సంఘానికి చెబుతూ ఉన్నాడు. నీతో నాతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? భయపడవద్దు. ఆయన ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. నీ జీవితంలో ఏమి చేయగలడు? ఆయన ఏమైనా చేయగలడు. ఎందుకు? ఆయన మొదటివాడు కాబట్టి, ఆయన కడపటివాడు కాబట్టి. నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు.
ఆయనకు తెలియంది ఏం కాదు. నువ్వు వెళ్తున్న ప్రతి కష్టము ఆయనకు తెలుసు, ప్రతి శ్రమ ఆయనకు తెలుసు. ఈ సంఘము ఆ కష్టాల గుండా వెళ్తుంది కాబట్టి, ఆ శ్రమల గుండా వెళ్తుంది కాబట్టి ఆయన ఈ మాటలు చెప్తున్నాడు కదండి. ఆ శ్రమలు నాకు తెలుసు, అందుకనే ఒక భరోసా ఇస్తున్నాను. నేనెవరో ఫస్ట్ గుర్తుపెట్టుకో, నేను ఏం చేయగలనో గుర్తుపెట్టుకో, నాకు ఏ అధికారం ఉందో జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో నీ తల వెంట్రుక రాలిపోదు, అది జ్ఞాపకం పెట్టుకో. నాకు తెలియకుండా ఏది జరగదు, అది జ్ఞాపకం పెట్టుకో అని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఆ సంఘానికి. ఆలోచన చేద్దామండి. నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు స్ఫురణ సంఘానికి ఉన్న లక్షణాలు కలిగి ఉన్నట్లయితే ఆయన నీతో నాతో మాట్లాడుతున్న మాటలు, మొదటివాడు మాట్లాడుతున్న మాటలు, ఆత్మ సంఘములతో చెబుతున్న మాటలు ఇవి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఒక శక్తి, ఒక ధైర్యం, ఒక భరోసా దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ జీవితంలో ఈ స్థితిలో ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా, మరణ భయం గుండా వెళ్తున్నప్పటికీ, ఎంత శ్రమల గుండా, ఎంత కష్టాల గుండా, తట్టుకోలేని పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ ఆయన ఇస్తున్న ఒక భరోసా, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ఆయనకు తెలియకుండా ఏది జరగట్లేదు. ఆయనకు తెలియకుండా నీ జీవితంలో ఏది జరగట్లేదు అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ ఉదయకాల సమయమున. తర్వాత అంటాడు ఆయన, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. అందుకనే ఆ సంఘము శ్రమల గుండా వెళ్తుంది కదా, కష్టాల గుండా వెళ్తుంది. నీ శ్రమ ఏంటో నాకు తెలుసు, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినా నువ్వు ధనవంతుడవే కదండి. అర్థం చేసుకుందాం. నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినా నువ్వు ధనవంతుడవే. దేవుని దృష్టిలో ధనవంతులు ఎవరు, దరిద్రులు ఎవరు కదండి. ఇది ఇంకొక అంశం, కానీ ఒక చిన్న విషయాన్ని చదివి నేను ముగించేస్తాను. తర్వాత విషయాలను మళ్ళీ వచ్చేవారం నేర్చుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయంలో మనకు ఒక సంఘం కనిపిస్తుంది. అక్కడ 8వ అధ్యాయం మొదటి వచనాలను చూస్తే ఒక మాసిదోనియా సంఘం అనేది ఒకటి కనిపిస్తుంది కదండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము. నిరుపేద సంఘం అది కదండి, నిరుపేద సంఘము. ఆ సంఘము బహుశ్రమల గుండా వెళ్తుంది. స్ఫురణ సంఘాన్ని చూద్దాం. స్ఫురణ సంఘం గురించి క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, నీ దరిద్రతను నేను ఎరుగుదును. స్ఫురణ సంఘం కూడా బహుశ్రమల గుండా వెళ్తుంది. కానీ ఆ సంఘాలకు, అలాంటి సంఘాలకు దేవుడిస్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటి, నీవు దరిద్రుడవు కాదు, నువ్వు ధనవంతుడవే. ఏమీ లేదు అని అనుకుంటున్నావేమో, నీ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు కదండి. ఈ లోకంలో చూసేవారు ఒక రకంగా చూస్తారు, దేవుడు చూసేది ఒక రకంగా చూస్తారు. ఆ సంఘము దరిద్రతలో ఉంది, కానీ క్రీస్తు వారు దేవుడు చూసే విధానము ధనవంతునిగా చూస్తున్నాడు. మాసిదోనియా సంఘంలో మనం చూస్తుంది వాళ్ళు నిరుపేదలు, కానీ ఇచ్చుటలో బహుదాతృత్వము కలిగి ఉన్నవారు కదండి. నిరుపేదలైన వారు ఎందుకు అంతగా ఇవ్వగలుగుతున్నారు? వాళ్ళు, వారి హృదయం 2 కాసులు ఇచ్చింది ఒక స్త్రీ కదా. 2 కాసులు ఇచ్చిన వారి ఆ స్త్రీని మాత్రమే క్రీస్తు వారు మెచ్చుకున్నారు. అందరికంటే ఆ స్త్రీ ఎక్కువగా ఇచ్చింది, తన జీవితాన్ని ఇచ్చింది, తనకు కలిగినది ఇచ్చింది. చాలామంది ఎక్కువగా ఇచ్చి ఉండొచ్చు, కానీ హృదయముతో నువ్వు చేసే పని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘముగా, ఒకవేళ సంఘములో నువ్వు నేను మనం ఉన్నట్లయితే మనం ఏ విధంగా పని చేస్తున్నాం, ఏ విధంగా ఆయన యందు విశ్వాసం ఉంచాం, ఏ విధంగా ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నాం. నీకు ఏది లేదు, నా చేత కాదు, నా వలన కాదు అని అనుకుంటున్నావా?
చేతనైనా చేయలేని స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా? అలాంటి వారి గురించి కాదు దేవుడు మాట్లాడుతుంది. అవకాశం లేనప్పటికీ అవకాశం తీసుకొని నేను దేవుని పని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కదండి, ఆ సంఘము దరిద్రతలో ఉంది. కానీ దాతృత్వములో, ఇవ్వడంలో, అది డబ్బు విషయమనే కాదు, నీ సమయం విషయంలో, నీ ఎఫర్ట్స్ విషయంలో, నీ దగ్గర లేనప్పుడు నువ్వు ఇవ్వగలిగితే, నీ దగ్గర సమయం లేనప్పుడు ఆయన కొరకు సమయం వెచ్చించగలిగితే కదా. బిజీగా ఉంటాం ఈ లోకల్లో, మనం చాలా వరకు చాలా బిజీగా ఉంటాం. 24 గంటలు సరిపోవు. కానీ ఆ సమయంలో నీవు ఆయన కొరకు ఒక సమయం ఇవ్వగలిగితే, ఆయన కొరకు సమయాన్ని తీసుకోగలిగితే, సమయము మాత్రమే కాదు ఆయన సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేయగలిగితే దేవుడు ఆ హృదయాన్ని చూస్తాడు. ధనవంతుడు అంటే అర్థం ఏంటి? ఈ సంఘాన్ని దాతృత్వంలో బహుగా విస్తరించింది అన్న మాటలు చూస్తున్నాం కదా. మనఃపూర్వకముగా మమ్మల్ని తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా, ఇది దేవుడు చూసే విధానము. ఎంతవరకు నువ్వు ఆయనకు సమయాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నావు, ఎంతవరకు ఆయన మార్గంలో నువ్వు నడవగలుగుతూ ఉన్నావు, దానిని ఆయన కౌంట్లోకి తీసుకుంటాడు. నీ సమయాన్ని అంతా నీ ఇష్టం వచ్చిన, లేకపోతే ఉద్యోగానికి, లేకపోతే కుటుంబంతో గడపడానికి, స్నేహితులతో గడపడానికి అంత మొత్తం ఇచ్చేసిన తర్వాత చివరిగా ఒక నిమిషమో లేకపోతే 5 నిమిషాలు 10 నిమిషాలు రాత్రి పడుకునేటప్పుడు ఆయన సన్నిధిలో గడిపి, అయ్యా ఇదిగో సమయం లేదు సారీ అని చెప్పేసి, ఆమెనని చెప్పేసి పడుకుంటున్నావా? అది కాదు ఆయన చూసేది. ఆయనకి ఇచ్చిన తర్వాత మిగతా సమయం నువ్వు ఏది స్పెండ్ చేయాలనుకుంటున్నావో దాన్ని స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు ఇవ్వడంలో అంతకంటే వాళ్ళకు సామర్థ్యము కంటే ఎక్కువ సమయము తీసుకొని ఆయన సన్నిధిలో కనపడడం కదండి. ఈ విషయాల గురించి మరి దేవుని చిత్తం అయితే మరి వచ్చేవారు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్ఫురణ సంఘము వెళ్తున్న స్థితులను బట్టి, పరిస్థితులను బట్టి దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటున్న విధానం, నీతో కూడా దేవుడు పరిచయం చేసుకుంటున్న విధానం. ఆయన మొదటివాడు, కడపటివాడు, మృతుడయ్యాడు కానీ తిరిగి బ్రతికినవాడు, పాతాళంలో ఒక తాళపు చెవులు కలిగినవాడు. ఇవన్నీ ఆయనకు అధికారం ఇవ్వబడ్డాయి. అలాంటప్పుడు ఆయనను మనము వెంబడిస్తున్నప్పుడు మనము దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అది పరిస్థితి ఏదైనప్పటికీ.